ఏపీలో టీడీపీ కూటమికి మరో షాక్ తగిలింది. హిందూపురం పార్లమెంట్ సీట్ను ఆశించిన పరిపూర్ణానంద స్వామి కనీసం అసెంబ్లీ సీట్ అయినా ఇవ్వాలని అడుగుతున్నారు. రెండింటిలో ఏదో ఒకటి ఇవ్వాలని ఆయన గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. పొత్తులో భాగంగా టికెట్ దక్కుతుందని, ఎంపీ అవుతానని గట్టి నమ్మకం ప్రదర్శించారు పరిపూర్ణానంద. కానీ ఈ పరిధిలోని 2 టికెట్లు టీడీపీకి దక్కాయి. ఎంపీ టికెట్ టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథికి దక్కింది. దీంతో ఇండిపెండెంట్గా రంగంలోకి దిగేందుకు స్వామి సిద్ధమయ్యారు. అభ్యర్థుల మార్పు సమాచారంతో స్వామి పరిపూర్ణానంద ఇటీవల చంద్రబాబును కలిశారు. ఆయన టీడీపీలో చేరతారని చాలా బలంగా వినిపించింది. అయితే ఎంపీ టికెట్ తనకు ఇవ్వాలని, లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని బాబుకు స్వామి చెప్పారట. ఈ పరిణామంతో టీడీపీలో కలవరం మొదలైంది. ఎలాగైనా బీజేపీతో మాట్లాడి స్వామిని ఒప్పించాలని చంద్రబాబు భావిస్తున్నారట. భారతీయ జనతా పార్టీ చేతులు ఏం లేదు. మీరు చూస్తున్నారు, అనపర్తి విషయంలోనే ఇటు మార్చి అటు మార్చి టీడీపీ వ్యక్తిని అక్కడికి పంపించి అక్కడి నుంచి నడిపించాలి. కాబట్టి ఈరోజు జరిగే వాతావరణం అంతా కూడా ఒక పురంధేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ మధ్యలోనే అన్నీ జరుగుతూ ఉన్నాయి. మోడీ గారికి, అమిత్ షా గారికి వాళ్ళకి దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళ సమస్యల్లో వాళ్ళు తిరుగుతున్నారు, కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా వాళ్ళిద్దరే. కాబట్టి వాళ్ళిద్దరినీ మనం ఏమడుగుతున్నా, మీ పేరు ప్రపోజల్లో పెట్టాము, మీ పేరు చెప్పాము, వాళ్ళు ఒప్పుకోలేదు, కొంత దీనికి కారణం అది కాదు, ఏవో చెప్పుకుంటూ వాయిదా వేస్తూ వచ్చారు. కాబట్టి నేను కూడా ఇప్పటికీ కూడా నేను ఎవరిని విమర్శించట్లేదు. ఎందుకంటే పార్టీలు వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నేను సీటు కోసం నేను అడిగాను, అది వాళ్ళు ఇష్టమైతే ఇస్తారు, ఇష్టం లేకపోతే ఇవ్వరు. కానీ ఇండిపెండెంట్గా పోటీ చేయాలా లేదా అనేది నా ఇష్టం.